బాబా విశ్వనాథుని దర్శనం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? విశ్వనాథుని ఆలయానికి ఉన్న మహత్యం ఏంటి? ఈ కాశీ విశ్వనాథుడి శివలింగం ఎందుకు దక్షిణ దిశకు ఒరిగి ఉంది? ఏ కారణాల వల్ల ఇది ఇలా మారింది? ముల్లోకాల్లో ప్రసిద్ధమైన కాశీలో కాళభైరవ మందిరంపై ఔరంగజేబ్ చేసిన దాడి ఎందుకు విఫలమైంది? ధన్వంతరి కుండం, లోలాక్ కుండలం ఏంటి? వాటి ప్రాముఖ్యత ఏంటి? ఉత్తరకాశీలో ఏ రహస్యాలు దాగున్నాయి? కాశీ ప్రపంచంలోని అత్యంత పురాతన నగరాల్లో ఒకటి. ఇక్కడ గంగా ఘాట్ వద్ద జరిగే ఆరతి దర్శనం ప్రతి యాత్రికుడి మనస్సును చాలా ప్రశాంతంగా మారుస్తుంది. వారణాసి రావడం ప్రతి భక్తుడి కోరిక. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వనాథుని నివాస స్థలం. ఈ పవిత్ర స్థలాన్ని తన నివాసంగా స్వయంగా భగవాన్ శివుడు ఎంచుకున్నాడని చెబుతారు. అందుకే కాశీని శివుని నగరం అని కూడా అంటారు. కాశీ కేవలం భక్తుల యాత్ర కేంద్రమే కాకుండా ధర్మం మరియు సంస్కృతికి ఒక కేంద్రమైన నగరం. హిందూ ధర్మంలో అంతిమ క్రియల కోసం అత్యంత పవిత్రమైన స్థలంగా కూడా కాశీని భావిస్తారు. ఇక్కడ గంగానది ప్రవహించడం వల్ల మరణానంతరం మోక్షప్రాప్తి లభిస్తుంది అని భక్తులు నమ్ముతారు. శివపరమాత్ముడు తన త్రిశూలం త్రివేణి సంగమం వద్ద నిలిపి కాశీ నగరాన్ని స్థాపించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఒకప్పుడు భగవాన్ శివుడి వివాహం దేవి పార్వతితో జరక్కముందు ఆయన కేవలం కైలాస పర్వతంలోనే నివసించేవాడు. కానీ వివాహం తర్వాత శివుడు పార్వతీదేవిని కాశీకి తీసుకొచ్చాడని చెబుతారు. అందుకే కాశీ భోలేనాథుని నగరంగా ప్రసిద్ధి చెందింది. ఇది ముక్తి క్షేత్రంగా, ధర్మ సంరక్షణ స్థలంగా కూడా పేరుగాంచింది. కాశీ పవిత్ర నగరంగా ప్రసిద్ధి చెందింది. ఇది ఒక అద్భుత స్థలం. ఇక్కడ ఉన్న ప్రతి రేణువులో ఆధ్యాత్మిక శక్తి నిండి ఉంది. ఇక్కడ జరిగే ప్రతి అద్భుతం వెనుక పవిత్రమైన ధార్మిక కథలు దాగున్నాయి. భక్తుల నమ్మకం ప్రకారం కాశీ విశ్వనాథుని ఒకసారి దర్శనం చేసుకుంటేనే జీవితం ధన్యమవుతుంది. ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి భక్తుడికి మంచి జరుగుతుందనే విశ్వాసం ఉంది. భక్తుల మనస్సు కూడా నిర్మలంగా మారుతుంది. కాలానుగుణంగా ఆలయ నిర్మాణం మారిన భక్తుల నమ్మకం మరియు ఆలయ పవిత్రత మాత్రం అలాగే కొనసాగుతోంది. ఇది ప్రాచీన కాలం నుంచి భక్తులకు మోక్ష ప్రాప్తిని కలిగించే ఒక పవిత్ర పుణ్యధామం. అందుకే కాశీని అఖండ ధర్మక్షేత్రం అని కూడా అంటారు. కాశీ పూర్వకాలం నుంచి పవిత్రమైన నగరంగా నిలిచింది. ప్రాచీన కాలం నుంచే ఇది భక్తుల మతపరమైన కేంద్రంగా ఉంది. ఇప్పటి వరకు కాశీ విశ్వనాథుని మహిమ గురించి తెలుసుకున్నాం. మరి ఆలయంలో రహస్యాలు కూడా తెలుసుకోవాలి కదా. కాశీ విశ్వనాథ ఆలయంలో వెలసిన శివలింగాన్ని స్వయంభూలింగం అని పిలుస్తారు. అంటే ఇది ఎవ్వరూ ప్రతిష్ఠించలేదు, స్వయంగా ప్రత్యక్షమైంది. పురాణాల ప్రకారం ఈ శివలింగం కాలక్రమంలో స్వయంగా తన ఆకారాన్ని మార్చుకుంటుందని చెబుతూ ఉంటారు. ఇలాంటి రహస్యాలు కాశీ విశ్వనాథ ఆలయాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. కాశీ విశ్వనాథ ఆలయంలో ఒక రహస్య గుప్త ద్వారం ఉంది. ఈ ద్వారం ఎప్పటికీ మూసివేయబడే ఉంటుంది. దీన్ని తెరవడానికి ఎవ్వరికీ అనుమతి లేదు. ఈ ద్వారం వెనుక ఏ రహస్యం ఉందో ఎవ్వరికీ తెలియదు. కానీ ఇది ఎప్పటికీ ఓ మిస్టరీనే. కొంతమంది చెబుతారు ఈ ద్వారం నేరుగా గంగా నదికి వెళ్లే రహస్య సొరంగాన్ని కలిగి ఉంది అంటూ ఉంటారు. ఇది మాత్రమే కాకుండా ఆలయంలో ముక్తి ద్వారం అని పిలిచే ఒక ప్రముఖమైన ప్రవేశ ద్వారం ఉంది. భక్తుల నమ్మకం ప్రకారం కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవడం వల్ల మనిషికి మోక్షం లభిస్తుంది. ఇప్పటి వరకు ఎందరో భక్తులు కాశీలో మరణించి మోక్షాన్ని పొందారని చెప్పబడింది. అందుకే కాశీని మోక్షధామంగా పిలుస్తూ ఉంటారు. కానీ కాశీ విశ్వనాథుని ఆలయం కేవలం శివుని స్థానం మాత్రమే కాదు, భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణానికి అదొక గమ్యం లాంటిది. ఇంకా ఒక పురాణ కథనం ప్రకారం గంగామాత సముద్రంలో కలిసే ముందు కాశీలోకి వచ్చి తన రూపాన్ని తానే చూసుకోవాలని భావించిందట. అందుకే ఆమె తన ప్రవాహాన్ని ఉత్తర దిశకు మళ్లించింది. కాశీ వైపుగా చూసిన తర్వాత మళ్లీ ముందుకు సాగిందని చెబుతారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేవలం కాశీలో మాత్రమే గంగా ఉత్తర దిశలో ప్రవహిస్తోంది. ఈ ప్రత్యేకత కాశీని మరింత పవిత్రంగా, భక్తులకు మోక్షప్రాప్తిని కలిగించే విధంగా మార్చేసింది. కాశీ విశ్వనాథ ఆలయం చరిత్రలో ఎన్నోసార్లు ధ్వంసం చేయబడింది. కానీ ప్రతిసారి తిరిగి నిర్మించబడింది. మొఘల్ పరిపాలకులు ఈ ఆలయాన్ని 3 సార్లు ధ్వంసం చేశారు. అయితే భక్తుల అచంచలమైన నమ్మకంతో ఇది మళ్లీ తిరిగి నిలబడింది. 1669లో ఔరంగజేబ్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని ఆదేశించగా అక్కడ జ్ఞాన్వాపి మసీదు నిర్మించబడింది. అయితే ఆలయం తన గొప్పతనాన్ని కోల్పోలేదు. 1835లో మహారాజా రణ్జీత్ సింగ్ ఈ ఆలయాన్ని తిరిగి నిర్మించడానికి 22 టన్నుల బంగారాన్ని దానం చేశాడు. దాంతో ఈ ఆలయం స్వర్ణ దేవాలయంగా లేదా సోనేకా మందిర్ అని పేరు తెచ్చుకుంది. కాశీ విశ్వనాథ ఆలయంలో 3 గొప్ప గుంజలు నిర్మించబడ్డాయి. ఇవి పూర్తిగా బంగారంతో ఉన్నాయి. ఈ గుంజలు చూడ్డానికి అద్భుతంగా కూడా ఉంటాయి. మహారాజా రణ్జీత్ సింగ్ ఈ ఆలయాన్ని నిర్మించారు. కాశీ అమరత్వం కలిగిన నగరంగా భావించబడుతుంది. దీన్ని వారణాసిగా కూడా పిలుస్తారు. ఇది భగవాన్ శివుని త్రిశూలంపై స్థిరంగా నిలబడిన నగరమని పురాణాలు కూడా చెబుతున్నాయి. కాశీని అమర నగరంగా పిలుస్తారు, ఎందుకంటే ఇది ప్రళయ సమయంలో కూడా నశింపు లేని నగరం. ఈ నగరంలో మరో అద్భుతం ఏంటంటే కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో ఉన్న జ్ఞాన్వాపి కువా గొప్ప రహస్యంగా ఉంటుంది. ఇది
పురాణాల ప్రకారం ఔరంగజేబ్ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించినప్పుడు భక్తులు శివలింగాన్ని రక్షించేందుకు ఈ కువాలో దాచిపెట్టారని చెబుతూ ఉంటారు. ఇంకా కాశీలో ధన్వంతరి కువా అనే మరొక పవిత్రమైన నీటి కుంట ఉంది. దీన్ని మృత్యుంజయ కువా అంటారు, అంటే మృత్యుంజయ సరస్సు. ఇది మహాశివుని ఆలయానికి సమీపంలో ఉంది. ఈ నీరు ఔషధ శక్తులతో నిండుందని, దీని ద్వారా అనేక రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. కాశీ విశ్వనాథ ఆలయంలో 5 ప్రధాన ఆరతులు నిర్వహిస్తారు. ఉదయం మంగళ ఆరతితో ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. భక్తులు స్వామిని దర్శించుకునే అవకాశం పొందుతారు. మధ్యాహ్నం భోగ ఆరతి, సాయంత్రం మళ్లీ భోగ ఆరతి, రాత్రి శృంగార ఆరతి మరియు చివరిగా శయన ఆరతి ఇస్తారు. ఇందులో అత్యంత ముఖ్యమైనది సప్త ఋషి ఆరతి అని పిలిచే ఆరతి. ఈ ప్రత్యేక ఆరతులు 7 గోత్ర బ్రాహ్మణులు కలిసి నిర్వహిస్తారు. వాళ్ళు ప్రత్యేకమైన విధానంతో 7 మార్గాల ద్వారా ఆరతి చేసేందుకు ఆలయ ప్రవేశం పొందుతారు. కాశీ విశ్వనాథ ఆలయంలో ఈ ఆరతి 750 సంవత్సరాలకు పైగా అనుసరించబడుతున్న పవిత్ర సాంప్రదాయంగా నిలిచింది. ఇక కాశీలో ఉన్న త్రిశూలం ఒక సాధారణ త్రిశూలం కాదు. అది ఎంతో రహస్యమైంది, శక్తివంతమైందని పురాణాలు చెబుతున్నాయి. విజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ త్రిశూలంపై అనేక పరిశోధనలు చేశారు. కానీ ఇప్పటికీ ఇది ఏ లోహంతో తయారైంది, ఏ పదార్థాలతో నిర్మించబడింది అనే విషయాన్ని ఖచ్చితంగా నిర్ధారించలేకపోయారు. ఈ త్రిశూలం ప్రత్యేకత ఏంటంటే దీన్ని కేవలం చేతి చిన్నవేలితో త్రాకినప్పటికీ కంపించడం ప్రారంభిస్తుంది. కానీ 2 చేతులతో ఎంత బలంగా నెట్టినా కూడా ఇది కదలదు, తిరగదు. అంతేకాకుండా ఇది భూమిలో ఎంత లోతులో ఉందో అనే విషయాన్ని తెలుసుకోవడానికి శతాబ్దాలుగా అనేక మంది భూమిని తవ్వి చూశారు. 100 అడుగుల లోతు వరకు తవ్వినా ఇప్పటికీ దాని మొన ఎక్కడుందో ఎవరూ కనుగొనలేకపోయారు. ఇది మామూలు త్రిశూలం కాదు, భగవాన్ శివుని దివ్య ఆయుధం. అందుకే కాశీ నగరాన్ని త్రిశూలంపై నిలిచిన నగరం అని అంటారు. ఈ త్రిశూలం కాశీలో ఒక రహస్య చిహ్నంగా నిలిచింది. కాశీలో ఉన్న ఈ త్రిశూలం మామూలైంది కాదు. పైభాగం కేవలం 26 అడుగులుగా కనిపించినా అది భూమిలో ఎంత లోతులో ఉందో ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఈ గొప్ప రహస్యాలన్నీ కాశీని ఒక గొప్ప నగరంగా, పురాతన నగరంగా విరాజిల్లేలా చేస్తున్నాయి. మరి మీరెప్పుడైనా కాశీకి వెళ్ళారా? కామెంట్ చేయండి.